దేవరపల్లి గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ అండి. మేము 2017 సంవత్సరంలో డిసెంబర్లో పాలేకర్ మీటింగులు పెట్టడం జరిగింది సార్, గుంటూరులో. ఆ మీటింగులకి మన ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మమ్మల్ని మొబిలైజ్ చేయడం జరిగిందండి. దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఆ పాలేకర్ మీటింగులు 10 రోజులు మాకు శిక్షణ తరగతులు ఇవ్వడం జరిగిందండి, ప్రకృతి వ్యవసాయం గురించి. ఆ 10 రోజులు కూడా మేము శిక్షణ తరగతులని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఆలోచించడం జరిగింది, ఏంటిది ఇప్పుడు రైతులందరూ కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు కదా, ప్రకృతి వ్యవసాయం గురించి చెప్తున్నారు, అసలు ఏ విధమైన వేయకుండానే జీవామృతం, ఘనజీవామృతం వేసి పండించాలంటున్నారు అని మేము కూడా కొంచెం స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసి చేద్దామని ముందుగా 1 ఎకరం స్టార్ట్ చేయడం జరిగిందండి 2018 సంవత్సరంలో. మేము ఎలా చేసామంటే, ముందుగా భూమిని నవధాన్యాలు జల్లడం జరిగిందండి. నవధాన్యాలు ఎందుకంటే 2 నెలలు పెరిగిన తర్వాత నవధాన్యాలు అది 40 రోజుల తర్వాత అవి స్రావాలు బాగా రిలీజ్ చేస్తాయండి ఆ మొక్కలు. దాని నుంచి సేంద్రీయ పదార్థం బాగా తయారవుతుంది. అందువల్ల ఏంటంటే మేము నవధాన్యాలు 60 రోజులు భూమిలో పెంచి దాన్ని కలియదున్ని సేంద్రీయ పదార్థం ఉపయోగపడడానికి మేము చేసేవాళ్ళమండి. తర్వాత ఆకుమడి కట్టడం జరిగిందండి. ఆకుమడిని విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవడం జరిగింది. తర్వాత ఊడిపోవడం జరిగింది. ఆ ఊడిపు ఎలాగంటే, పసలు తుంచి నాటి, రాజీ లేని సూత్రంలో భాగంగా పసలు తుంచి నాటి బీజామృతంతో నారు శుద్ధి చేసి చేయడం జరిగిందండి. ఎందుకంటే కాండం తొలిచే పురుగు చివర్లో ఉంటుంది కాబట్టి దాన్ని పసలు తుంచడం జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే, మనం రాజీ లేని సూత్రంలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే, మేము ప్రతి 30 సెంటీమీటర్లకి 1 మీటర్ వదలడం జరిగిందండి గ్యాప్. ఎందుకు చేసామంటే, అలాగా మనకి ఎప్పుడైనా రేపు దోమలు కానీ గాలి బాగా వెళ్ళడానికి చేయడం జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే, పొలంలో లింగాకర్షణ బుట్టలు జరిగింది. ఎందుకంటే కాండం తొలిచే పురుగు నివారణ కోసం లింగాకర్షణ బుట్టలు పెట్టడం జరిగింది. దోమ నివారణ కొరకు ఎల్లో ప్లేట్స్ పెట్టడం జరిగిందండి. పక్షి స్థావరాలు పెట్టడం జరిగిందండి. పక్షి స్థావరాలు ఎందుకంటే, ఏవైతే పక్షులు వచ్చి శత్రు పురుగులను చూసి వాటిని ఏరుగు తింటాయని పక్షి స్థావరాలు కూడా మేము ఎకరానికి 10 పక్షి స్థావరాలు పెట్టడం జరిగింది. అలాగే చుట్టుతిరగ వచ్చేటప్పుడు కంది మొక్కలు పెట్టడం జరిగిందండి. కంది మొక్కలు ఎందుకంటే మనకి బార్డర్ కాప్గా ఉంటాయి. అలాగే మన గొట్లంట రక్షక పంటలుగా బంతి పెట్టడం జరిగిందండి. బంతి, ఆముదం మొక్కలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ శత్రు పురుగులు వచ్చి ఈ యొక్క చెట్ల మీద గుడ్లు పెడతాయండి. ఆ గుడ్లు మనం చూడడం వల్ల ముందుగానే గ్రహించి మనం వాటిని తీసి నిర్మూలించవచ్చు. అలాగే ఈ కొత్తగా ఏంటంటే, ఈ సంవత్సరం మాకు ఏ గ్రేడ్ మోడల్ అని వచ్చిందండి. ఏ గ్రేడ్ అంటే 1 అడుగు దూరంలో అలాగే గొట్లంట పాదులు మొక్కలు పెట్టడం జరిగిందండి. అలాగే మేము 1:1 ప్రతి 30 సెంటీమీటర్లకు కూడా మేము 1:1 పెట్టడం జరిగిందండి. తర్వాత గొట్లంట వచ్చేటప్పటికి ఇలా కర్రలు పాతుకుని, మీరు చూస్తున్నారు కాబట్టి కర్రలు పాతుకుని పాదులు ఏంటంటే బేర, ఆనబ, కాకర, సొర ఇలా 5 రకాల పాదులు పెట్టుకోవడం జరిగిందండి. మొక్కలు కూడా వేసుకోవడం జరిగిందండి. వంగ, బెండ, ఇంకా బొప్పాయి, గొట్లంట బొప్పాయి, ఇంకా మొత్తం 10 రకాల మొక్కలు పెట్టి మేము దీని నుంచి సుమారుగా 4,800 వరకు ఆదాయం తీయడం జరిగిందండి. ఫస్ట్ మేము తిన్నామండి ఈ ఆహారాన్ని, మాతో పాటుగా మిగతా వాళ్ళు కూడా బయట అమ్ముకోవడం జరిగిందండి. ఇంకా తర్వాత వచ్చేటప్పుడు మన ఊరు వచ్చేటప్పటికి ఊడిసిన తర్వాత ఫస్ట్గా 20 రోజులకి గుడ్లు నివారణ కోసం 50 గింజల కషాయం స్ప్రే చేయడం జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే, మనకి గ్రోత్ ప్రమోటర్స్ అయినటువంటి చేప బెల్ల ద్రావణం, కోడిగుడ్డు నిమ్మరసం, అలాగే పొట్ట దశలోకి వచ్చేటప్పటికి పంచగవ్య, అలాగే గింజ ఈనికి దశలోకి వచ్చేటప్పటికి సప్తబీజాంకుల కషాయం కూడా మేము స్ప్రే చేయడం జరిగిందండి. అలాగే ఏవైనా పురుగులు తెగుళ్ళు కోసం కషాయాలు తయారు చేసి దాన్ని మేము స్ప్రే చేయడం జరిగిందండి. అవి ఏంటంటే అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, ఇంకా దశపర్ణి కషాయం. ఈ కషాయాలన్నీ కూడా మేము ఈ పురుగులు ఉధృతికి చేయడం జరిగిందండి. అలాగే దోమపోటుకి ముఖ్యంగా తూరికడ కషాయం దోమపోటు నివారణకు చాలా బాగా పనిచేస్తుందండి, దాన్ని ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఎక్కడన్నా మనకి ఈ వరి వచ్చేటప్పటికి సుతలు మాడేటప్పటికి మేము ముఖ్యంగా పొలట మజ్జిగ కానీ, పేడ మూత్రం ఇంగువ ద్రావణం కానీ మేము తయారు చేసి స్ప్రే చేసి కొట్టడం జరిగిందండి అట్లు నిర్మూలించడానికి. ఇలా మొత్తం చేస్తే మేము మన పంట కాలంలో మనం హార్వెస్టింగ్ చేయడం జరిగిందండి. హార్వెస్టింగ్ చేసిన వచ్చిన ధాన్యాన్ని కూడా మేము ఎవరైతే మా చుట్టుపక్కల ఉన్నారో రైతులు వాళ్ళ దగ్గరికి వచ్చి మా దగ్గరికి వచ్చి బత్త వచ్చేటప్పటికి ఒడ్లు లెక్కన సుమారుగా
1800 నుంచి 2000 వరకు కొనుక్కుని పట్టుకెళ్ళిపోవడం జరుగుతుందండి. మొన్న హార్వెస్టింగ్ చేసాం. మా ధాన్యాన్ని అంతా కూడా రైతులు ఆల్రెడీ కోసుకుని పట్టుకెళ్ళిపోవడం జరిగిందండి. అలాగే మనం ఎప్పుడైతే మనం అంతర పంటల ద్వారా అంటే ఏ గ్రేడ్ ద్వారా కూడా మేము కొంత ఆదాయం తీయడం జరిగిందండి. అలాగే ఎంత అంటే దీని మీద సుమారుగా ఏ గ్రేడ్ మీద 4800 దాకా తీయడం జరిగిందండి. అందులో మాకు ఎకరానికి వచ్చేటప్పుడు దిగుబడి వచ్చేటప్పటికి 36 బస్తాలు వచ్చింది. 36 × 18 సుమారుగా మాకు 60,000 పైనే చీలికి వచ్చిందండి. మాకు వచ్చేటప్పటికి పెట్టుబడి వచ్చేటప్పుడు సుమారుగా ఒక 29,000 నుంచి 30,000 దాకా మాకు పెట్టుబడి అయిందండి. లాభం వచ్చేటప్పటికి మాకు ఒక ఎకరాకు వచ్చేటప్పటికి 30,000 వరకు మాకు మిగులుతుందండి. మన ఓన్లీ మన ఊరి వ్యవసాయం మీద ఒక ఎకరం మీదే. అలా మేము 2 ఎకరాలు చేయడం జరుగుతుందండి. 2 ఎకరాలకు కూడా ఒకసారి వచ్చేటప్పటికి 50,000 పైన మేము ఒకసారి ఆదాయం తీయడం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ రబీ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడైతే మనం ఎలాగైతే చెప్పుకున్నామో అలాగా విత్తన శుద్ధి కానించి నీమాసనం కానించి మొత్తం హార్వెస్టింగ్ అయ్యే వరకు కూడా మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఇలా చేయడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను చేస్తున్నాను, నాతో పాటు చుట్టుపక్కల రైతులు సుమారుగా 12 మంది రైతులు ఉన్నారండి. ఇదంతా 25 ఎకరాల బ్లాకు. వాళ్ళతో కూడా నేను చేపిస్తున్నానండి. ఇలా చేపట్టడం వల్ల మనల్ని చూసి రైతులు కూడా మారుతున్నారు. మంచి ఫుడ్ ఇస్తున్నాం, మనకు కూడా ఆదాయం కూడా మంచి అమౌంట్ వస్తుంది, నికర ఆదాయం కూడా బాగా వస్తుందని అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం బాట పడుతున్నారు. వీళ్ళని మేము చెప్పడం వల్ల చాలామంది రైతులు మార్చడం జరిగింది. ఈ గ్రామంలో సుమారుగా నేనైతే 200 మంది రైతుల వరకు నేను మార్చడం జరిగిందండి.